అంటే వాళ్ళు రౌడీ షీటర్ అయితే పోలీసులు చంపచ్చురా? అంటే ఆమె కొడుకుని చంపిందని చెప్తున్నారు, అంటే చంపేస్తారు వీళ్ళు. అంటే నిజాలు కనీసం ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, అది నిజాలా కాదా, అవునా కాదా అనేది. ఎవరు కూడా ఏ పార్టీ కూడా అలాంటివి సహకరించదు. కానీ నిజాలు కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసి కొంచెం టైం ఇచ్చి దాన్ని కూడా, అంటే వాళ్ళు లాకప్లో పెట్టుకొని చంపేసేది వాళ్ళకి అధికారం ఉందా? రెండోది, ఆమె నిజంగా కొడుకునే చంపిందంటే నువ్వు కేసు రిజిస్టర్ చేయాలి, కోర్టులో ఫైల్ చేయాలి, కోర్టు నుంచి శిక్ష పడే విధంగా చేయాలి. అది పోలీస్ డ్యూటీ. ఒకవేళ మీరు రౌడీ షీటర్ అంటే అదే గుంటూరు జిల్లాలో దాదాపు 400 మంది రౌడీ షీటర్లు ఉంటారు. అందరిని చంపేస్తారు. పొలిటికల్గా రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తున్నారు. ఊరికి అసలు కేసులు లేని వాళ్ళని రౌడీ షీట్లు పెడుతున్నారు. ఫిజియోథెరపీ డాక్టర్కు 20 లీటర్ల సారా అమ్ముతున్నాడని కార్లో పెట్టుకొని 20 లీటర్ల సారా అమ్ముతున్నాడని కేసులు పెడుతున్నారు. అట్లా పొలిటికల్గా రౌడీ షీట్లు ఓపెన్ చేసే సంస్కృతి స్టార్ట్ అయ్యి రౌడీజం లేని వాళ్ళని కూడా రౌడీ షీట్లు చేస్తారు. వాళ్ళకి అవసరం లేదు వైసీపీ వాళ్ళు తప్పు చేసినారా తప్పు చేయలేనేది అవసరం లేదు. వైసీపీ టార్గెట్, వాటి వలన వైసీపీ పార్టీ బాగుపడుతుంటే వాళ్ళు తీసుకురావడం, అనవసరమైన కేసులు పెట్టడం, రౌడీ షీట్ చేస్తామనేది భయపెట్టించడం, అది వాళ్ళు చేస్తున్నారు. అరాచకమైన పాలన. నీకు లాజిక్, ఎవడేం తప్పు చేస్తే కోర్టు ద్వారా శిక్ష అయిపోయాలి. నువ్వే చంపి ఎవరికి తెలియకుండా శవాన్ని మాయం చేసి తీసుకుపోయి కాల్ చేసి బూడిద కూడా లేకుండా చేసి చేయడము అది అరాచకమా డ్యూటీ? అట్లయితే ఇంకేముంది, కోర్టులన్నీ మూసేయచ్చు, జ్యుడిషియల్ని తీసేసి పోలీసుని పని చేయొచ్చు. తప్పుడు ప్రచారం చేస్తాను నువ్వు చెప్తాను, తప్పుడు మాటలు వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తుంటే వాళ్ళని. నీకు గంగమ్మ అనారోగ్యంతో చనిపోతే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నది, మరి అంత దొంగతనంగా తీసుకుపోయి బాడీని ఎందుకు పూడ్చినారు, దహన సంస్కారాలు ఎందుకు చేసినారు? కనీసం ఊర్లో కూడా తీసుకుపోకుండా పోలీసు వాళ్ళు తీసుకుపోయి దహన సంస్కారాలు ఎందుకు చేశారు? అనారోగ్యంతో చనిపోతే కుటుంబ సభ్యులు దహన సంస్కారం చేశారు, పోలీసు వాళ్ళు చేశారా? 200 మంది పోలీసులు పోయి శ్మశానంలో దహన సంస్కారాలు తెచ్చారా? అంటే ప్రతి ఒక్కరు హాస్పిటల్ అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళందరినీ పోలీసులు తీసుకుపోయి దహన సంస్కారాలు తెచ్చారు కదా. సిట్ వేసిన తర్వాత సిట్టు ముందరికి రాకుండా తప్పించుకుంటాను. ఇలా వ్యవహారం ఎట్టిందంటే పిల్లి కళ్ళు చూసుకొని పాలు తాగుతుంటే ఎవరు నన్ను చూసలేదులే అనుకుంటుంటారు కదా, తాగేది మనం అంతా చూస్తుంటాం. అదేమనుకుంటుంది, ఎవరు చూస్తలేరు అన్నట్లా వీళ్ళ పరిపాలన అట్లా ఉంది. మేము చేసే తప్పుల్ని మేము చేసేది ఎవరు చూస్తలేరులే, అధికారంలో ఉన్నారు వాళ్ళు, ఏం చేస్తే చెల్లుతుంది అనే మైండ్లోనే ఉన్నారు. కానీ తర్వాత జనాలు వాళ్ళకి ఇప్పుడు కూడా ఏమడుగుతున్నారు, ఇది చెప్పే రోజు సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతున్నారు. ఆమె దాని మీద సిట్ అంటే ఎవరు, వీళ్ళే కదా. సాయి కృష్ణ డెత్ మీద కానీ, లాకప్ డెత్ మీద కానీ, గంగమ్మ లాకప్ డెత్ మీద కానీ, వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. మేమేం తీసుకుపోయి వాళ్ళని కొట్టమంటున్నాం ఆ సిఐని. సిబిఐ ఎంక్వైరీ వేసి, ఎందుకంటే సిట్ అంటే రాష్ట్ర పోలీసులే కాబట్టి వాళ్ళు మిలాక్ అవుతారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలు తేల్చామని అడుగుతున్నారు. అంతే కదా, తప్పే. వాళ్ళని తప్పు చేయనప్పుడు సిబిఐ ఎంక్వైరీ నీకు భయపడ్డాను ఎందుకు? నిజాయితీ అయితే చంద్రబాబు నాయుడు లెటర్ రాయాలి, ఈ రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ అయింది. తప్పు చేశాడు కాబట్టి తప్పించుకొని ట్రై చేస్తున్నారు. దానికి మళ్ళీ కులం పేరు, మొక్క పేరు, నో పేరు చెప్తారు.